పోలి స్వర్గమునకు వైకుంఠమునకు పోవుట. ఆంధ్రదేశమున పవిత్ర కృష్ణానదీ తీరమున బాదరా అను గ్రామముండెను. ఆ గ్రామంలో నివసించుచున్న అన్ని వర్ణముల వారును అన్నిటను సంపన్నులైయుండిరి. పాడి పంటలు, భోగభాగ్యములు, సుఖశాంతులు మున్నగు వానితో ఆ గ్రామము సంతోషపూర్ణమై ఉండెను. ఆ గ్రామంలో పోతడు అనే పేరుగల చాకలివాడొకడు కలడు. అతని భార్య మాలి క్రూర స్వభావురాలు, దయాదాక్షిణ్యములు లేనిదై గయ్యాళి అని పేరు పడెను. వారికి 9 కుమారులు కలరు. ఆ దంపతులు తమ కుమారులు 9కిని తగిన సమయములందు వివాహము చేసిరి. మొదటి 3 కోడళ్లను తమ అత్తగారు వలనే పొగరబోతు స్వభావము కలిగి చెడ్డ పేరును తెచ్చుకొనిరి. అత్తగారితో సమానముగా గయ్యాళితనము, చెడు స్వభావము కలిగి ఉండేవారు. 4వ కోడలు పోలి మృదు స్వభావురాలు, భర్త యందు ఆసక్తి కలిగి ఉండెను. ఊరి వారి బట్టల మాలిన్యమును పోగొట్టి స్వచ్ఛతను కలిగించు పోతడు మాత్రము తన కుటుంబ సభ్యుల దుష్ట స్వభావముచే ఏర్పడిన తన కుటుంబంలోని మాలిన్యమును పోగొట్టలేని స్థితిలో ఉండెను. దీనికి తోడు వాని నిర్ధనత్వము కూడా వానిని బాధించుచుండెను. చిన్న కోడలైన పోలిని తన భార్యగు మాలి మిగిలిన కోడళ్లను దూషించుట, బాధించుట గమనించియు నిస్సహాయుడై ఊరకుండెను. అత్తయగు మాలి మిగిలిన తోడి కోడళ్లను ఇంటి పనులన్నిటినీ పోలిపై వదిలిరి. ఇంటి పనులన్నింటినీ మారు మాట్లాడక తల వంచి చేయుచున్న ఆమెపై జాలి అయినా లేక ఆమెపై చాడీలు చెప్పి ఆమె భర్తచే పోలిని కొట్టించి తిట్టించి సంతోషపడుచుండిరి. ఈ విధముగా తనను అత్త తోడికోడళ్ళు అనేక విధములుగా బాధించుచున్నను, భర్తకు చాడీలు చెప్పి కొట్టించుచున్నను, తిట్టించుచున్నను పోలి తన శాంతి స్వభావమును, దైవభక్తిని, ధర్మకార్యాసక్తిని విడువక కాలము గడుపుచుండెను. ఇట్లుండగా కార్తీక మాసము వచ్చెను. గ్రామంలోని వారందరూ కార్తీక మాస స్నానములను చేయుటకై కృష్ణా నదికి పోవుచుండిరి. నదిలో స్నానము చేసి తీరమున దీపములు వెలిగించుచు పూజలు చేయుచుండిరి. ఇట్లు గ్రామము నుండి నదీ స్నానానికి, దీపారాధనకు, పూజలకు చాలా మంది వెళ్ళిరి. అట్లు వెళ్ళిన వారిలో నిజమైన భక్తులు కొందరుందురు. కొందరు తామును వారికి వలె పూజామున్నగు వానిని చేసి పుణ్యము సంపాదింపవలయునని తలచి నదీ స్నానము మొదలగు వానిని చేయుదురు. మరికొందరు తామును మిగిలిన వారి చేయినచే బాగుండదని వచ్చి మిగిలిన వారి వలె నదీ స్నానమును మిగిలిన వానిని ఆచరింతురు. ఇట్టి వారందరినీ చూచి వినోదించుటకై కూడా మరికొందరు నదీ స్నానము మొదలగు వానికి తయారగుదురు. పోలి అత్త మాలియును ఆమె కోడళ్ళు 3 పోలిని ఇంటి వద్ద నుంచి నదీ స్నానానికి వెళ్ళిరి. ఇంటి పనిని బాధ్యతను పోలికి అప్పగించిరి. నదీ స్నానానికి పోయి స్నానము, దీపారాధన మున్నగు వారిని చేయునప్పుడు మాలి మున్నగు వారి దృష్టి దైవముపై, దైవ కార్యముపై లేదు. మనసును చేయు పనిపై నిలుపలేదు. భక్తి వారిలో మొదటి నుండి లేదు. స్నానము మొదలగు వారిని చేయుచున్నను వారు పోలి ఇంటి వద్ద పాలను తాగుచున్నదేమో, పెరుగు, వెన్న మొదలగు వానిని తినుచున్నదేమో, లేక వానిని అమ్ముకొని సొమ్ము చేసుకుని దాచుకున్నదేమో అని అనేక విధాలుగా తలచుకొనుచు తమ తలపులను మాటలను పక్కవారికి తెలుపుకొనుచు తమ బుద్ధిని, మనసును పోలిని ఆడిపోసి కొన్నిటి యందు నిలిపిరి. వారి శరీరములు, అవయములు నదీ స్నానమును, దీపారాధనమును, దైవ దర్శనమును చేయుచున్నవి. వారు కేవలము
పోలిని నిందించుటలో మాటలను నిలిపిరి. ఈ విధముగా కార్తీక మాసమును కృష్ణా తీరమున వారు గడిపిరి. వ్రతోచ్చాపనకై మార్గశిర శుద్ధ పాడ్యమి నాడు కృష్ణా తీరమునకు చేరిరి. తన ఇంటనున్న పోలి నిస్సహాయురాలు. అత్తగారికి తోడుకోడళ్లకును సమాధానము కూడా చెప్పలేని స్థితిలో ఉన్నది. భర్తయు తన తల్లి మాటలను వదిన పలుకులను వినును నమ్మును, తనను పట్టించుకొనడు. నదీ స్నానము దీపారాధన మున్నగు వానిని చేయవలెనని ఉన్నను ఇంటి బాధ్యతలకు బంధితురాలైన ఆమె తన భక్తిని, నదీ స్నానాల యందలి కోరికను, దైవధర్మ కార్యాసక్తిని తనలోనే దాచుకొనెను. అత్తకు తోడికోడళ్లకు సమాధానము చెప్పలేదు. తననొక సాటి జీవిగానైనను తలచని వారి మానవత్వమునకు ఏమి చేయును? అప్పుడామె నిస్సహాయ రీతిలో ఇంటి బాధ్యతలను, ఇంటి పనులను చేయుచు ఇంటిలోనే ఉన్నదై తన మనస్సులో ఇట్లనుకొనెను: దీనరక్షక గోవింద జనార్దన స్వామి దీనబంధు, నేనేమి చేయగలను? అశక్తురాలును, నిస్సహాయురాలును. నా అత్త తోడికోడళ్ళు నన్ను విడిచి నదీ తీరమునకేగి స్నాన దీపారాధన మున్నగు వానిని చేయుచున్నారు. వారి వలె నాకును పుణ్యమును సంపాదించవలెను, భగవంతుని పూజింపవలెను అని ఉండునని భావింపకపోయిరి. నేనేమియు చేయలేకున్నాను. పవిత్ర నదీ స్నానము లేదు, స్ఫూర్తినిచ్చు దీపారాధన లేదు, మనసుకు ప్రశాంతతనిచ్చు దైవదర్శనము, పూజ, పురాణ శ్రవణము ఏవియును లేవు. ఏమి చేయుదును? నాకెట్టి గతి కలుగునో కదా, నేనెంత దురదృష్టవంతురాలును అని బహు విధాలుగా విచారించెను. మనసులో భగవంతుణ్ణి ధ్యానించుచు పోలి తన పరిస్థితికి లోబడి ఇంటిలో కుండలతో ఉన్న నీటితో స్నానమాచరించెను. చినిగిన వస్త్రమును ధరించిన ఆమె తాను ధరించిన జీర్ణ వస్త్రము యొక్క అంచును చించి వత్తిగా చేసెను. దానినొక పాత్రలో ఉంచి కవ్వమునకు అంటిన కొద్దిపాటి వెన్నను తీసి ఆ పాత్ర యందుంచి దీపమును వెలిగించి, స్వామి పుండరీకాక్ష గోవింద జనార్దన అనాథరక్షక దీనబంధు, దయచూపుము, నేను అశక్తురాలును, నాపై అనుగ్రహం ఉంచవని పోలిని ప్రార్థించెను. ఇట్లు దీనావస్థలో ఉన్న పోలిని వైకుంఠమున ఉన్న దయాసముద్రుడుగు శ్రీ మహావిష్ణువు గమనించెను. ఆమెపై అనుగ్రహము కలిగినది. ద్వారపాలకుడైన సుశీలుడను వారిని చూసి, ఓయి నీవామెను వెంటనే సగౌరవముగా బంగారు విమానము నెక్కించి తీసుకుని రమ్మని ఆజ్ఞాపించెను. సుశీలుడను వెంటనే పోలి ఉన్న చోటునకు బంగారు విమానముతో వచ్చి, ఓ సాధ్వి, మంచి నడవడిక గల ఉత్తమురాలా, నిన్ను ఈ శరీరంతోనే వైకుంఠమునకు తీసుకుని రమ్మని శ్రీ మహావిష్ణువు పంపెను. కావున వెంటనే వచ్చి ఈ విమానము ఎక్కుము రమ్మని తొందర పెట్టెను. ఆమెను విమానముపై ఎక్కించుకొనుచుండెను. అప్పుడే వ్రతోచ్చాపనము చేసుకుని పోలి అత్త మాలి మిగిలిన తోడికోడళ్ళు ముగ్గురును ఇంటికి వచ్చిరి. మాలి జరిగిన దానిని తెలుసుకుని తానును వైకుంఠమును చేరవలెనని తలచి విమానముతో ఎగరబోవు పోలి పాదములను పట్టుకొనెను. పెద్ద కోడలు తన అత్త మాలి పాదములను పట్టుకొనెను. అట్లే ఆమె పాదములను రెండవ కోడలి పాదములు మూడవ కోడలు పట్టుకొనిరి. ఈ విధముగా వైకుంఠమునకు విమానంలో పోవుచున్న పోలి పాదములు పట్టుకున్న అత్త మాలి, ఆమె పాదములు పట్టుకున్న పెద్ద కోడలు, ఆమె పాదాలు పట్టుకున్న రెండవ కోడలు, ఆమె పాదములను ప్రట్టి వేలాడు మూడవ కోడలు చూచువారికి విచిత్ర దృశ్యమును కల్పించిరి. వైకుంఠ విమానమును నడిపించు సుశీలుడు వీరును చూసెను. వారు పోలిని పెట్టిన బాధలు గుర్తుకు తెచ్చుకొనెను. శ్రీ మహావిష్ణువు మాటలపై పోలిపై ఆయనకు కలిగిన దయను గమనించెను. మీరు మంచివారు కారు. పోలిని చూసి అసూయపడి ఆమెను బహు విధములుగా బాధించిరి. మీరు దుష్టులు.